ఒక మార్కెట్ దగ్గర పుట్టిన సాధారణ వీధి కుక్క అది. తెల్లగా, దుమ్ముతో నిండిన శరీరం, చిన్నప్పుడే తోక కొంత కోసివెయ్యబడింది. వీధుల్లో తిరుగుతూ, ఇతర కుక్కలతో పోట్లాడుతూ, మిగిలిపోయిన ఆహారంతో బతుకుతూ 3 సంవత్సరాలు గడిచాయి. పగలు వేడిగా ఉన్నప్పుడు కాలువ కింద నిద్రపోయేది. రాత్రిళ్ళు మార్కెట్ చుట్టూ తిరిగేది. ఒకరోజు ఆ మార్కెట్ గేటు దగ్గరికి 2 కళ్ళూ లేని ఒక అంధభిక్షగాడు వచ్చాడు. ఒక ముసలమ్మ అతడిని ఉదయాన్నే అక్కడ కూర్చోబెట్టి మధ్యాహ్నం భోజనం తెచ్చి సాయంత్రం అతన్ని ఇంటికి తీసుకెళ్లేది. కుక్క ఆహారం వాసనకు ఆకర్షితమై అంధుడి దగ్గరికి వచ్చింది. అంధుడు దాన్ని తాకి ముచ్చటపడి కొంచెం ఆహారమిచ్చాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. క్రమంగా ఆ కుక్క అంధుడికి రక్షకుడిగా మారింది. ఎవరూ దానం ఇవ్వకుండా వెళ్ళిపోయినా ఆ కుక్క వాళ్లను వెంబడించి మళ్లీ అంధుడి దగ్గరకు లాక్కొచ్చేది. అంధుడిని వేధించే ఒక అల్లరి బాలుడు కూడా ఉండేవాడు. ఒకరోజు ఆ బాలుడు డబ్బులెత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా కుక్క అతడిని కరిచి పారద్రూసింది. ఒకరోజు ముసలమ్మ చనిపోయింది. అంధుడు ఒంటరివాడయ్యాడు. అప్పుడొక రిబ్బనమ్మేవాడు కుక్కకు తాడు కట్టి అంధుడికి దారి చూపించమని సూచించాడు. అప్పట్నించి కుక్క జీవితం పూర్తిగా మారిపోయింది. స్వేచ్ఛ కోల్పోయి ఎప్పుడూ అంధుడిని నడిపించాల్సి వచ్చింది. ఇతర కుక్కలను చూసినా స్పందిస్తే అంధుడు దాన్ని కొట్టేవాడు. అంధుడు లోభిగా మారిపోయాడు. డబ్బుకోసం కుక్కను విశ్రాంతి లేకుండా నడిపించేవాడు. కుక్క బలహీనంగా మారింది. ఎముకలు బయటకి కనిపించేవి. రాత్రిళ్లు దాని ఏడుపు మార్కెటంతా వినిపించేది. ఈ దుస్థితిని చూసి కొంతమంది వ్యాపారులు బాధపడ్డారు. ఒకరోజు కుక్క ఒక ఎముక కోసం లాగుతుండగా అంధుడు దాన్ని అమానుషంగా కొట్టాడు. అప్పుడొక సుగంధ ద్రవ్యాలమ్మేవాడు రహస్యంగా తాడును కత్తిరించాడు. కుక్క ఆనందంగా పారిపోయింది. మళ్లీ తన పాత వీధి జీవితం, స్వేచ్ఛ, ఆనందం పొందింది. కాని కొన్ని రోజులకు ఆకలి తట్టుకోలేక తిరిగి అంధుడి దగ్గరికి వచ్చింది. అంధుడు దాన్ని కొట్టి ఈసారి ఇనుపగొలుసుతో కట్టేశాడు. మళ్లీ అదే బానిస జీవితం. కుక్క కళ్లలో నిరాశ మాత్రమే మిగిలింది. ఇది చూసి ఒక వ్యాపారి బాధతో అన్నాడు, ఈ కుక్కకు మరణమే విముక్తి.